జాతకం చూస్తున్నప్పుడు ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం కళ్యాణం చేస్తున్నది కామశాంతి కోసం. అప్పుడు జాతకంలో లగ్నాధిపతి శుక్రుడు ఈ 2 గ్రహాల ద్వారా కామపూరిత ఆలోచనలు పెంచవచ్చు. ఒకరిలో ఉన్నటువంటి కామపూరితమైనటువంటి ఆలోచనల్ని కొలిచే సాధనాన్ని ఏమంటారు? స్పీడోమీటరా? దానిని కొలిచే గ్రహమే శుక్రుడు. జాతకంలో ఉన్నటువంటి శుక్రుడు. ఎవరికి జాతకంలో శుక్రుడు నీచ దశలో ఉంటాడో 8వ స్థానం, జాతకరీత్యా లగ్నం నుంచి 8వ స్థానంలోనే సెక్సువల్ ప్లేస్ ఉంటుంది. ఆ 8వ స్థానంలో గనక పాపగ్రహాలు ఉండి ఉంటే అక్కడున్న 8వ భావాధిపతి నీచ స్థానంలో ఉండి పవర్ లేకుండా ఉండి ఉంటే, ప్లస్ శుక్రుడు కూడా నీచ దశలో ఉంటే అతనికి కామపూరిత ఆలోచనలు అస్సలు ఉండవు. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న అడగచ్చు, అటువంటి వ్యక్తికి పెళ్లి చేయకూడదా అని. చెయ్యొచ్చా లేదా అని కూడా అడగచ్చు. ఖచ్చితంగా అతనికి కూడా పెళ్లి జరిపించి తీరాలి. ఎందుకంటే అతనికి